కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో గల టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్ నందు వెదురు మొక్కల నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీసీ కార్యాలయంలో గల చేపల పెంపకం, కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్ ను 2 రోజుల పాటు జరుగు విత్త సఖీ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా కలెక్టర్ కు డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పీడీ మరియు ఇతర డిఆర్డీఏ సిబ్బంది సామర్లకోట టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించు కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బేంబూ మిషన్ అనే కార్యక్రమంలో భాగంగా వెదురు మొక్కలను నాటడం జరిగిందన్నారు. దీని ద్వారా జిల్లాలో దాదాపు 1000 మంది మహిళా రైతులు తాము కాళ్ల మీద వారు నిలబడే విధంగా ప్రోత్సహించి 4వ సంవత్సరం నుండి సుమారు ₹1,00,000 ఆదాయం వచ్చే విధంగా ప్రోత్సాహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్వయం కృషితో ఆర్థికంగా ఎదిగే విధంగా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని, దీనికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంనకు జిల్లా కలెక్టర్ పీడీడీఆర్డీఏ జి శ్రీనివాస్, ఏపీడీ ఎండీ జిలానీ, డిపిఎంఎస్ రాయ్, బాబురావు, భారత్, ఏపీఎంఎస్ అనిల్ కుమార్, సకినా ప్రియదర్శిని, డిఆర్డీఏ సెర్ప్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మన ఫీడ్బ్యాక్ ఆన్లైన్ ఎంతమంది కలెక్ట్ చేస్తున్నారు? డెమాన్స్ట్రేషన్ 1.2 lakhs current per cycle. ఈ సైడ్ చేస్తే 1.5 lakhs మనకు వచ్చాను సార్. ఓకే, ఇప్పుడు మీకు 1.5 lakhs ఏదైతే కావాలండి? మీటింగ్ లెఫ్ట్ అయిపోయి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కడ నుంచి మీరు చేసుకుంటున్నారు? బోర్ ఉంది సార్. బోర్ నుంచి ఆల్మోస్ట్ 3-4 hours పర్ డే. ఆక్సిజన్ అలా ఒక 100 క్లాసులు ఉంటాయి. అది ఒకటి కొంచెం అది మానిటరింగ్ సిఓడి అన్నీ చూస్తున్నాను సార్. మార్కెట్ టోటల్ వచ్చి 1.8 ఒక క్రాప్ వచ్చేసి 2000. ఫస్ట్ క్రాప్ వచ్చేసరికి 8 months క్రాప్ దగ్గర మోడల్గా వెనక్కి బదనమా బాబు? బాబు బాబు కొంచెం వెనక్కి బదనమా? అంటే ఎంత డ్యూరేషన్ ఏంటి? 2 days సార్. 2 days అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? ఓకే, రైట్. ఉపయోగకరంగా ఉందా? సార్
పట్టుకోవాలి సార్. జిలాని గారు మర్చిపోరు సార్. విజయ్ గారు పంపంటారు. ఒకసారి చూడచ్చు. మన ఫ్యూచర్లో కూడా మోడల్ ప్లాట్లో కనిపించలేదు. ఎఫ్టీజీ నుంచి మనం చేస్తాం సార్. తర్వాత ఇలా వస్తుంది సార్ డిష్, ఇలా వస్తుంది, ఇలా తిరుగుతుంది సార్. నెక్స్ట్ ఏంటంటే ఇది సార్ ప్రొడక్ట్ రంపచోడవరాన్ని మనకు ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్. దాని నుంచి రా మెటీరియల్ ఇలా తయారవుతుంది సార్. కొన్ని గ్రూప్ వస్తువులు ఇలా తయారవుతుంది సార్. ఇదిగో సార్ మన వ్యూ ఇలా ఉంటుంది సార్. నెక్స్ట్ ఇలా మనకి 15 సైజులో బేసింగ్ అనేది నెక్స్ట్ ఏంటంటే సార్ మనకి ఇలా గ్లాసులు టవల్స్ కూడా చేస్తున్నారు. టవల్స్ ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ సార్ ఇలా వస్తుంది సార్. ఒక బుష్ నుంచి 8 to 10 గ్రామ్స్ సార్వేసినామండి. ఏమేమో 3 months నుంచి నెలకు ఒక 20 ఎవరమ్మా రాగంపేట. ఓకే, ఎన్నాళ్ళుగా వస్తున్నారు? 20 సెకండ్ నుంచి వస్తున్నారు. ఓకే, ఏం ఉద్దేశం ఏంటి చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు? నెక్స్ట్ పీస్ వర్క్ కూడా ఏమైనా దాని మార్కెట్ టైప్ చేసామా? టీటీవీలో తిరుపతి దేవస్థానంలో జూల్ బ్యాగ్స్ ఓకే, వీళ్ళతోటి జూల్ బ్యాగ్స్ మనం ఏమేమి చేయగలుగుతారమ్మా? కటింగ్ నేర్చుకున్నారా? ఎంబ్రాయిడరీ నేర్చుకుంటున్నారు. మగ్గం వర్క్ లేదు. ట్రైనింగ్ ఎవరు టీచర్ అంటే మనము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వస్తున్నామా? ఎలా యాప్లో యాప్స్ యాప్లో ఈ టీచర్ అని చెప్పి వాళ్ళు ముందు నేర్పుతారు సార్. ఓకే, 1 month తీసుకొని తీసుకోండి. ఓకే, యాప్లో వర్క్ ఇవ్వాలి. లేనప్పుడు జూల్ బ్యాగ్స్ ఇద్దామని గిఫ్ట్ బ్యాగ్ కూడా నేర్పిస్తున్నామా వాళ్ళకి? ఓకే, చేసారా? జూల్ బ్యాగ్ ప్లేట్లు ఏమో మార్చాలి. ఓకే, అది ఒకసారి పనులు అయితే మనకు అన్ని ఫంక్షనల్ ఇప్పుడు కొంత రికార్డ్ చేసుకుంటే మొత్తం చేసేది సార్. అన్ని మనకి ఇలాంటి షెడ్ ఇంకా ఉందా? స్పేస్ ఉందా? స్పేస్ ఇంకొక సెంటర్ అది ఎంత పడతారు కెపాసిటీ? అది ఒక కాదు 50 దీంట్లో ఆఫ్ ఉంటుంది సార్. ఇవన్నీ జీవితం అవునవును, చాలా బాగా ప్లాన్ చేద్దాం. రెగ్యులర్ జాబ్
తిరుపూర్ నుంచి తీసుకుని వస్తానన్నాడు, మళ్ళీ మాట్లాడలేదు. ఈరోజు మన ఇక్కడ జరుగుతున్న మీటింగ్ డాక్టర్ గారు, పీడి గారు వచ్చినారు. అందరూ కూడా రంజాన్ రోజులతోటి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాను. నిన్న ఈరోజు యుద్ధ సంఖ్యలో ట్రైనింగ్ అవుతాను. మీరు అసలు మీలో అసలు యుద్ధ సంఖ్య ఏంటి, అసలు ఏం చేయాలి, ఎలా నేర్చుకున్నారు ఏంటంటే ఒక్కరు ఇద్దరు మాట్లాడితే సార్ మీరు ఎలా ట్రైనింగ్ అవుతున్నారు. డిఆర్డిఎస్ ఎర్ప తరఫున యుద్ధ సఖీలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్. ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము మన మహిళా సంఘాల ద్వారా కోట్లాది రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తూ ఉన్నాం, దీని నుంచి రుణాలు ఇస్తూ ఉన్నాం, ఉన్నతి నుంచి రుణాలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతర సంస్థలు అయినటువంటి మన పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, ముద్ర ఇలా అనేక రకాలైనటువంటి రుణాలు ఇస్తూ ఉన్నాం. ఈ రుణాలు తీసుకుని చాలామంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా రకరకాల యూనిట్లు పెట్టుకుంటున్నారు సార్. ఆ పెట్టుకున్నటువంటి యూనిట్లు ఎవరైతే ఎంటర్ప్రైజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా అదనపు సహాయం, ఫైనాన్స్ ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మన వాళ్ళు సఖ్యులు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఎంత కావాలనేటువంటి అంతా కూడా ప్రణాళిక ప్రకారంగా డిపిఆర్ తయారు చేసుకుని బ్యాంకులకి సబ్మిట్ చేసి ఆ లోనింగ్ వాళ్ళకి వచ్చేలాగా చేయలేటువంటిది ప్రధానమైనటువంటి యుద్ధ సఖ్యంగా బాధ్యత సార్. అందుకని మనం వాళ్ళకి ఈ 2 రోజులు కూడా ఆ డిపిఆర్ ఎలా తయారు చేయాలి, ఆ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉంటాయి, సభ్యులు ఏమేమి అవసరం ఉంటుంది, వాళ్ళు ఏమేమి మనకి ఇవ్వాల్సి ఉంటుంది, బ్యాంక్కి సబ్మిట్ చేయాలి, అదేవిధంగా బ్యాంకులో ఎంత లోను వాళ్ళకి అవసరం, ఇవన్నీ కూడా ఈ 2 రోజులు శిక్షణ కార్యక్రమంలో మనం చెప్తాం సార్. అది యుద్ధ సఖ్య సబ్సిడీ నుంచి టీఓటీగా ట్రైనింగ్ తీసుకున్నారు సార్. వాళ్ళు అందులో నుంచి 5 మన మండలానికి 5 పెట్టుకున్నారు సార్. ఈ 5 కూడా ఓవరాల్గా మండలంలో ఒక 150 మంది బ్యాంకులకి టైఅప్ చేసి వ్యవసాయం చేయడానికి వాళ్ళకి అవసరమైనటువంటి ఇంకా ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి అన్ని రకాల టెక్నికల్గా మనం సపోర్ట్ ఇస్తే ప్రాసెస్ చేస్తారు సార్. మనకి అంతకుముందు పిఎంఈజీపీ, పిఎంఓ, ఎఫ్ఎన్ఈలో స్కామ్పీ నుంచి వస్తారు. జస్ట్ లైక్ ఆ టైపు విధులే సైకిల్ కూడా నిర్వహిస్తారు సార్. సహాయపడవచ్చు అనేది స్పష్టంగా చెప్పారు. సో మీరు అందరూ కూడా ఈ 2 రోజుల శిక్షణ మీలాంటి మహిళలకు హెల్ప్ చేసే విధంగా, ఉపయోగంగా ఉండే విధంగా మీరు చక్కగా నేర్చుకొని ఇంకా ఎక్కువ మంది మహిళలు వాళ్ళు గడప దాటి బయటకు రావాలి. మహిళా శక్తి అనేది మనం పూర్తిగా వినియోగించుకోవట్లేదు. మామూలుగా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. అంటే ఆడవాళ్ళలాగా మగవాళ్ళు కూడా ఏదో ఒక విధంగా ఎకనామిక్ యాక్టివిటీ ఏదైనా వారు కూడా చేసి ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా స్థిరపడాలనేది ప్రభుత్వం ఒక ఉద్దేశం. దానికే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మహిళా సాధికారత మీద దృష్టి పెట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక పారిశ్రామికవేత్తగా తయారు కావాలి. పారిశ్రామికవేత్తగానే పెద్ద పెద్ద కంపెనీ అని కాకుండా ముందుగా ఏదో ఒక చిన్న సంస్థ అయినా వాళ్ళు పెట్టుకునే విధంగా వారు ఇంకా మిగతా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం కూడా, యుద్ధసఖి కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనరల్గా గ్రామాల్లో ఏ ప్రాబ్లం అంటే అవగాహన లోపం ఎక్కువ ఉంటుంది. నేను ఒక ఆవు కొనుక్కోవాలి, ఆ ఆవు నాకు ఉపయోగపడుతుంది, వాటి ద్వారా నేను ఘనజీవామృతమో లేకపోతే ఇంకొకటో తయారు చేసుకొని నా పంటని
సేంద్రియ వ్యవసాయం చేసుకొని ఖర్చు తగ్గించుకోగలను, అదేవిధంగా దాంట్లో వచ్చే పాలని పోసుకొని ఎంతో కొంత ఆదాయం నేను పొందగలను, నేను స్థిరపడగలను ఆలోచించే మహిళలు చాలామంది ఉంటారు. బట్ దానికి ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ కొనాలి, ఎవరు మనకి గైడ్ చేస్తారని తెలియకుండా, అవగాహన లేకుండా చాలామంది దాన్ని వాయిదా పెడుతూ రావడం, ఒక పాయింట్లో దాన్ని మానుకోవడం ఇలాంటివి కూడా చూస్తున్నాం. సో ఇలాంటి ఒకటి చక్కటి కార్యక్రమం ద్వారా ఈ గ్యాప్ని మనము, ఈ లోపాన్ని మనము నివృత్తి చేస్తున్నాము. మీ ద్వారా ఎవరైతే ఏదో ఒక మనం కూడా ఒక మంచి పని చేద్దామని తపన తాపర్యం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దారి చూపించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందించి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్థాయికి మనము తీసుకురావాలి. ఎప్పుడైతే ఒక ఇంట్లో ఉన్న మహిళ ఆర్థికంగా స్థిరపడుతున్నారో, ఇండిపెండెంట్గా ఉన్నారో, అప్పుడు ఆ కుటుంబమే బాగుపడుతుంది. సో దానికోసం ప్రతి ఒక్క మహిళలు కూడా కృషి చేయాలి. కృషి చేసే మహిళలకి సహకారం అందించే విధంగా ఇక్కడ ఉన్న మన ప్రోగ్రాం ఏదైతే వికస్ సఖీలు ఉన్నారో మీరందరూ కూడా దానికి తోడుగా నిలబడాలని సందర్భంగా కోరుతున్నాను. మీ కృషితో మీ ఊర్లో ఒక 10 మంది మహిళలు, 100 అవసరం లేదు, ఒక 10 కుటుంబాలు బాగుపడితే దానికన్నా గొప్ప విషయం ఏమి లేదు, దానికన్నా పెద్ద సంతృప్తి ఏం లేదు. మీ కళ్ళ ముందు ఒకరికి లోన్ ఇప్పించి వాళ్ళు మంచిగా ఒక పిక్కల్ యూనిట్టో, ఇంకా ఒక అగరబత్తి గురించి చెప్పారు, అగరబత్తి యూనిట్ ఇప్పుడు మనం ఇప్పుడే నాటుకుని వస్తున్నాం వెదురు. ఆ వెదురు నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అవి అగరబత్తి కూడా దాని నుంచే చేస్తారు, స్టిక్స్, లేకపోతే ఫర్నిచర్ చేస్తారు. ఇప్పుడు వెదురు నుంచి టవల్ తయారీ చేసే కార్యక్రమాలు కూడా మొదలైంది. సో అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మొదలుపెట్టి పెద్ద పెద్ద సమస్యల వరకు మీ చేతుల మీదుగా అవి జరిగితే దానికన్నా గొప్ప విషయం ఏమీ లేదు, సంతోషం ఇచ్చే విషయం ఏమీ లేదు. సో కాబట్టి మీరు అందరూ కూడా దానికి కృషి చేయాలని, దానికి తోడుగా మన డిఆర్డిఏ ఎప్పుడు ఉంటుందని సభగా తెలియజేస్తూ, మీకు ఏదైనా సహాయ సహకారం కావాలన్నా తప్పకుండా మీరు డిపార్ట్మెంట్ కానీ అందుకని సంప్రదించవచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ సెలవు ఇస్తున్నాను. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్న టీటీడీసీ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు చూడడం జరిగింది. దీంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రవేశపెట్టిన ఏదైతే బ్యాంబూ మిషన్ ఉందో దానికి సంబంధించిన ఈ వెదురు నాట్లు కార్యక్రమం కూడా ఈరోజు జరపడం జరిగింది. ఈ బ్యాంబూ మిషన్ ద్వారా జిల్లాలో దాదాపు 1000 మంది మహిళా రైతుల్ని వాళ్ళు కాళ్ళ మీద నిలబడే విధంగా 4 సంవత్సరాల్లో మనము 4వ సంవత్సరాల నుంచి ₹1,00,000 దాకా ఆదాయం వచ్చే విధంగా ఈ బ్యాంబూ కల్టివేషన్ని మనం ప్రోత్సహించబోతున్నాము. ఈ బ్యాంబూ కల్టివేషన్ చూస్తే కేవలం 37 సెంట్లో 60 మొక్కల దాకా నాటుకొని 4వ సంవత్సరాల నుంచి దాని నుంచి పంట తీస్తూ దాదాపు ₹1,00,000 ఆదాయం పొందే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ మనం దాదాపు 760 మంది దాకా మహిళా రైతులు ఐడెంటిఫై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే 1000 మంది మహిళా రైతులు టార్గెట్ ఉందో అవి కూడా త్వరలో మనం అచీవ్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాంబూ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా వారు మార్కెట్ చేస్తూ ఇంకా ముందు చూపుతో తీసుకువెళ్ళడానికి డిఆర్డిఏ వారు సిబ్బంది అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు టీటీడీసీ చూస్తే మనకి విత్తసఖి కార్యక్రమం శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ విత్తసఖి కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో కూడా జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో కూడా 5 మంది ఎవరైతే యాక్టివ్ విఓఎస్ ఉన్నారో, యాక్టివ్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో వారికి శిక్షణ కార్యక్రమం
ఏర్పాటు చేసి వారి ద్వారా ఏదైతే సేవలు, బ్యాంక్ సేవలు కానీ, ఇన్సూరెన్స్ సేవలు కానీ, ఏదైతే సేవలు ఉన్నాయో వాటిని గ్రూప్ సభ్యులు అందరికీ కూడా అందించి వారు ఫ్యూచర్లో ఏదైనా ప్రత్యేక లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ చేపట్టాలన్నా, ఉదాహరణకి ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టుకోవాలి, లేకపోతే ఒక కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, లేకపోతే ఒక పాడి పశువులు కొనుక్కొని దాని ద్వారా జీవించాలని అనుకునే వారికి ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి అనే అవగాహన లోపం ఉండడం వల్ల ఆ అవగాహన లోపాన్ని తొలగించే విధంగా ఈ విత్త సఖీల్ని శిక్షణ కార్యక్రమం అందించి వీరి ద్వారా వారందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా మనము ముందడుగు వేస్తున్నాము. దీని ద్వారా ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్, ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్త తయారీ కావాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక ఉద్దేశం ఉందో దాన్ని నెరవేర్చే విధంగా ఈ సంవత్సరం 5 లక్షల పారిశ్రామికవేత్తలు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన జిల్లా తీసుకుంటే దాదాపు 30,000 మంది మహిళా ఆంటర్ప్రెనర్స్ని తయారు చేసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో దీన్ని చక్కగా నిర్వహిస్తున్న పీడీ గారికి, అదేవిధంగా ఏపీడీ గారికి, ఇక్కడ ఏపీఎం మరియు మిగతా శిక్షణ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, కాకినాడలో కాకినాడ జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ని, బ్యాంబూ ట్రీస్ ప్రాజెక్ట్ని ప్రధానంగా మనము మెట్ట ప్రాంతాల్లోనే ఇవి అనుకూలంగా ఉంటాయి. సో మనం చూస్తే గండేపల్లి, ఏలేశ్వరం, ప్రతిపాడు, అదేవిధంగా శంకవరం, జగంపేట ఇలాంటి మండలాల్లో, రౌతులపూడి మండలాల్లో మనము ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్న మన అవుట్కమ్ని బట్టి మంచిగా మనకి ఈల్స్ వస్తే వాటిని వేరే వివిధ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాల్లో కూడా మనం తీసుకువెళ్ళడం జరుగుతుంది. గతంలో ఇన్కమ్ జనరేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండేయండి ఇక్కడ. గతంలో కలెక్టర్లు కూడా బాగా ప్రోత్సహించేవారు. ఈ మధ్యకాలంలో తగ్గిపోయినండి. తప్పకుండా దీని మీద దృష్టి సాధించడం జరుగుతుంది. ఈ రోజు నేను రావడం ఎందుకంటే ఇక్కడ ఉన్న సదుపాయాలు ఏముంది అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ఒక టైలరింగ్ యూనిట్ కూడా చూసుకొని రావడం జరిగింది. అలాంటి శిక్షణా కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడే లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏ విధంగా మనము ప్లాన్ చేయవచ్చు అనేది కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. రాబోయే 1-2 నెలల్లోనే మనము మార్పు తీసుకురావడం ఖాయం. థ్యాంక్ యూ.